ఎందుకన్నా వేయొద్దన్నావు? వచ్చేసారా? వేయలేదు కదా, వేయలేదు కదా. ఓకే 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 రే రే బీడీరా ఇది. రే రే వాడు ఏమంది ఎవరినో తెలుసా? అన్నా తమ్ముడు అన్నా వాడేసే మంది మన తమ్ముణ్ణిరా. ఎవరు వాడు? వాణ్ణి మాత్రం మామూలుగా నరకూడదురా. వాణ్ణి పిలిపించండి, వాణ్ణి పిలిపించండి. వాడొస్తాడా? వాడొస్తాడు, వస్తాడు వాడు. నీ శత్రువుని శాస్త్రం అని చెప్పి నమ్మకంగా పిలిపించండి, వాడొస్తాడు. కానీ కానీ మనం వేసేసేది వాణ్ణేసేయాలరా. వాణ్ణేసేయాలరా. వాణ్ణి నా తమ్ముడిని చెప్పమని నాకు సుపారీ ఇస్తాడా? వాణ్ణి వదలకూడదు. అందుకే వెనకొచ్చేసేయమంది. వాడి ప్లాన్ ఏంటో తెలియాలా? తెలుసుకోండి, వాడెవడో తెలుసుకోండి. ఎందుకు పారిపోయా? మిమ్మల్ని నమ్మి 50 లక్షలు ఇస్తే నా డబ్బులు తీసుకుని నన్నే వేసేయాలని చూస్తే పారిపోక నిలబడి వేయించుకోమంటారా? అంతేగాని మరేం లేదంటావు. ఇంకేముంటుంది? ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి టీచర్గా జాబ్ చేసి రిటైర్డ్ అయితే వచ్చిన ఫంక్షన్ డబ్బులు, స్థలానమ్మగా వచ్చిన డబ్బులు కలిపి నా శత్రువుని వేసేయటానికి అంజకిస్తే ఆ డబ్బులు తీసుకుని నా మీద దాడి చేస్తారా? నువ్వు వేరే వాడు మంచి మంచి చంపావు కాదని తెలిసాక వదిలేసి ఇవన్నీ మర్చిపో. కబురు పంపిస్తాం, వచ్చే. నీ కళ్ళ ముందే రుద్రాన్ని వేసేస్తాం. ఆడికి అంత సీన్ లేదన్నా, జస్ట్ మిడిల్ క్లాస్ టీచర్. దీని గురించి మనం పెద్దగా ఆలోచించిన అవసరం లేదు. మనం అనుకున్న ప్లాను ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. రుద్రా, నువ్వు బయటకు రావాల్సిన టైం వచ్చేసిందిరా. ఒక ముసలోడు నీ ఫోటో తీసుకొని నా దగ్గరికే వచ్చాడంటే వాడమాయికడే కావచ్చు, కానీ వాడనుకున్న శత్రువులు ఎవరో తెలియాలంటే ఉంటే వాడానికి ఎవరైనా ఉంటే ఒకవేళ వాళ్ళు బయటకు వచ్చారనుకో వాళ్ళని స్పాట్ నొక్కుతాం. లేకపోతే ఆ ముసలోని వేసేద్దాం. నీ తమ్ముడు నన్ను అడిగి తెలీదా? వాడు ఎంప్లాయ్ అన్నా. వాడు కూతుర్ని రేప్ చేసావని అంజన చేత చంపించాలని 50 లక్షలు సుపారీ ఇచ్చాడన్నా. అన్నయ్యా వాడిని పొడిచి పడతాడు. అయినా కానీ వచ్చి డబ్బులు ఇచ్చాడు.
అంజన్న తమ్ముడు అని తెలిస్తే అంజన్నకే డబ్బులు ఇచ్చే ఫోటో ఇస్తాడా? వాడమ్మా ఇక్కడ అన్న సిచ్యుయేషన్ ఏంటి నీ నవ్వులేంట్రా? రే తమ్ముడు, నేను నీకు అదేదో అదేమి వ్యాధిరా? రే ఏం వ్యాధిరా అది? అచ్చి నీకు కూడా తెలీదు తమ్ముడు, నీకు అదేదో వ్యాధి ఉందిరా. చూడు, 100 మందిని ఒక్కరు వేయగలిగిన నువ్వు ఒంటరిగా ఉంటే చిన్న పిల్లాడిని కూడా ఏం చేయలేవురా. పక్కన ఎవరైనా ఉంటేనే ఏదైనా చేయగలవు. రే 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 మన వాళ్ళంతా పక్కనే ఉండాలి. వాడిని ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంచొద్దు, చెప్పాను కదా. రే చూడు, వాళ్ళని నమ్మించడానికి మాత్రం మన వాడిని ఒంటరిగానే పంపాలి. కానీ మన వాళ్ళంతా వెనక దాక్కుని ఉంటారా? మన వాళ్ళందరూ కూడా నీకేం భయం లేదు, వాళ్ళు వెనకే ఉంటారు. రే నువ్వు మాత్రం పొరపాటును కూడా ఒంటరిగా వెళ్ళదు. అక్కడ ఉంటావు అంతే. రే తెలుసు కదరా? మేమంతా ఉన్నాం కదన్నా. రే సీరియస్గా చెప్తున్నా, తెలుసు కదా, నీకేం మారలేదురా. ఓకే కదా? సరే పద పద. తనని ఏ వ్యాధి ఏమి చేయలేదని నిరూపించుకోవడానికి అన్నకి చెప్పకుండా రుద్ర బయలుదేరాడు. ఈ విషయం తెలిసాక అంజన్న ఆతృతగా బయలుదేరాడు. రుద్ర బయలుదేరాడు.